శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 మార్చి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానంగా దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క మార్పును గనక గమనించుకున్నట్లయితే బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 8వ తేదీ నుంచి కూడా. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పు కాబోతున్నది. ఈ గ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ తేదీ వరకు మాత్రమే బుధుడి బలం ఉంటుందని చెప్పుకోవాలి. 8వ తేదీ నుంచి కూడా బుధుడు వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు వ్యయంలోకి ప్రవేశించడం అనేది గోచార రీత్యా వీరికి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎప్పుడైతే బుధుడు వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడో అలానే ఇక్కడ అష్టమంలోనూ భాగ్యంలోనూ కూడా దీర్ఘకాలికంగా చంద్రుడి యొక్క సంచారం ఉండటం, ఇవన్నీ కూడా కలుపుకున్నప్పుడు వృధా ఖర్చులు పెరుగుతున్నాయి వీళ్ళకి ఏం చెప్పుకోవాలి. ఇక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిదానమే ప్రధానమైనటువంటి విషయాన్ని గట్టిగా నమ్ముకోవాలి. ప్రేమించినటువంటి వారు ఈ పెళ్ళే చేసుకుంటామని పంతం పడతారు. దాంట్లో తప్పేం లేదు, కానీ ఎదుటివారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనేటువంటి కారణం చేత తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేకపోతే చేసుకోమంటూ వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ఇక్కడ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. డాక్యుమెంటేషను, రిజిస్ట్రేషన్లు ఇట్లాంటి విషయాల్లో రేపుకు రూపు లేదు అనేటువంటి మాటను నమ్ముకొని ఎప్పటికప్పుడు ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం మంచిది. వ్యాపారస్తులైనటువంటి వారు కూడా తమ కింద ఉండేటువంటి వారిని ఒక కంట ఎప్పుడూ కూడా కనిపెట్టి ఉండటం అనేది అవసరం. ఎంత నమ్మకస్తులైనప్పటికీ వారి వలన కూడా పొరపాట్లు జరగడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ప్రతిదాన్ని కూడా కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. అంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను, ఇబ్బందులు ఉన్నాయని కాదు. గడిచినటువంటి కాలం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం బలం అనేటువంటిది తగ్గుతూ వస్తున్నది. మీకున్నటువంటి శ్రేయోభిలాషులు, స్నేహితులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో మీకున్నటువంటి ఆ అనుబంధం గతంలో ఉన్నంత స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దానికి కారణం వారే అవుతారు. దాంట్లో మీ యొక్క దోషం ఎంత మాత్రం ఉండటానికి అవకాశాలు గోచరించట్లేదు. ఈ యొక్క నరాలకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవి పెరుగుతాయి. అంటే నీరసం లాంటివి కూడా పెరుగుతాయి. B12 డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఇట్లాంటివి కూడా కాస్త ఇక్కడ పెరగడానికి ఇక్కడి నుంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏ ఏ విషయాలను అయితే మీరు రహస్యంగా అట్టి పెడతారో వాటన్నిటిలో కూడా విజయాలను సొంతం చేసుకుంటారు. వీటినైతే 10 మందికి చెప్తారో వాటిలో ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత మాత్రం కొంత అనుకూలంగానే కొనసాగుతున్నది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకు కూడా ఇది కొంతవరకు యోగదాయకమైనటువంటి కాలమే. అయితే అయినంత వరకు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దానికి మాత్రం కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. ఇటువంటి ఈ కొద్దిపాటి దోషాలు కూడా తగ్గించుకోవడానికి ప్రతి నిత్యం కూడా ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. 8వ తేదీ నుంచి కూడా రాశి మారుతున్నటువంటి బుధుడు ఏకాదశంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే ఏకాదశంలోకి బుధుడు వస్తాడో అది అనుకూలమైనటువంటి కాలం. ఇన్నాళ్ళు మీకు బుధుడు దశమంలో ఉన్నాడు, అక్కడ శుభుడే, ఏకాదశంలోనూ ఆయన శుభుడే. ఈ ఏకాదశంలో బుధుడికి రాగానే విద్యార్థుల్లో శ్రద్ధ మరింతగా పెరుగుతుంది. మతిమరుపు అనేటువంటిది తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఇది విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. మీ కింద పనిచేసేటువంటి నమ్మకస్తులైనటువంటి వారు మానేస్తారేమో అనేటువంటి భయం ఎవరికైతే ఉందో వారు మానేయరు అనేటువంటి ఒక నమ్మకం కూడా ఇక్కడ ఏర్పడుతుందని చెప్పుకోవాలి. లేదా ఒక ఇల్లు ఉంది, దాన్ని రెంట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, దానికి టెనెంట్స్ ఎవరు రావట్లేదు, అవస్థ పడుతున్నాం. ఇప్పుడు టెనెంట్స్ వస్తారు ఇంకెక్కడి నుంచి కూడా. అంటే 8వ తేదీ తర్వాత నుంచి ఈ మార్పులు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ లోపుగా అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలా చూసినా కూడా ఆర్థిక వనరులు కూడా పెరుగుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు కూడా కాస్త బలపడతాయి. అప్పులు తీర్చుకోవడానికి కూడా కొంత సానుకూలమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇంట్లో ఉండేటువంటి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఏదన్నా తిరగబడి మాట్లాడవలసి వచ్చింది, మీరు అంతే ధైర్యంగా తిరగబాటు ప్రకటిస్తారే తప్ప మీరు ఎక్కడా కూడా అధైర్యపడేటువంటి స్థితి మాత్రం గోచరించడం లేదు. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరికైనప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల పరంగా ఈ కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే స్ట్రెస్ అనేది మాత్రం బాగా పెరుగుతోంది. ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోండి తప్ప దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. దానివల్ల లాభపడగలుగుతారు.
వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా యోగదాయకంగానే గడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహన ప్రాప్తిని కూడా గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పని చెప్పుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారి యొక్క శుభ సమాచారాలు అందుకోవడంతో పాటుగా వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి గడిచినటువంటి కాలం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ కొంతవరకు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. చిట్టి పొట్టి తగాదాలు, విభేదాలు, మానసిక స్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని మీరు పరిగణలోకి తీసుకోకండి. వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి. చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది కాలం అంతా. ఇటువంటి ఈ కొద్దిపాటి దోషాలు కూడా తగ్గించుకోవడానికి ప్రతి నిత్యం కూడా ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఇన్నాళ్ళు కూడా కేవలం గురుబలం మాత్రమే దీర్ఘకాలికంగా సహకరించుకుంటూ వస్తుంది. ఇప్పుడు గురుడికి రాస్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడా తోడవుతున్నాడు. 8వ తేదీ నుంచి ఆయన దశమంలోకి వస్తున్నాడు. అక్కడ నీచపడినప్పటికీ, నీచలో ఆయన సంచారం చేస్తున్నప్పటికీ కూడా మీకు కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలనే అందిస్తాడు. చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ ఎక్కువగా ఆర్థిక విషయాల మీద మీరు ఫోకస్ పెట్టండి. అంటే అప్పులు తీర్చుకోవాలి, ఈ అప్పులు తీర్చుకోవడానికి నాకు దారి దొరకట్లేదు అనుకునేటువంటి వారు కొంచెం వీడి మీద దృష్టి పెట్టినట్లయితే ఆ దారి లభిస్తుంది అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఏదైనా సరే కొత్తమైనటువంటి అప్పులు చేద్దాం అనుకుంటున్నాం, దీనికోసం ప్రయత్నం చేసినా కూడా మంచి ఫలితాలను ఇక్కడ అందుకోగలుగుతారు. కేవలం కుజుడి యొక్క ప్రతికూలత విపరీతంగా మనం వేధిస్తున్నది. అందుకని మాట తీరు విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. నన్ను అంటావా, నేనేంటో నీకు చూపిస్తా, ఇటువంటి మాటలు మాట్లాడనంత వరకు మీకు ఏ ఇబ్బందులు కూడా ఈ కాలంలో కలగడానికి అవకాశాలు లేవు. పేరు ప్రఖ్యాతులు కావచ్చు, గౌరవ మర్యాదలు కావచ్చు, వీటికి భంగం కానివ్వకుండా లౌక్యంగా వ్యవహరించుకోగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ మీకు చక్కగా లభిస్తుంది. పరిచయాలు కూడా మరింతగా విస్తరించడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. భగవద్భక్తి కూడా కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. విజయాలను చేకూర్చుకోవడానికి కొత్తమైనటువంటి వ్యూహాలను కూడా మీరు అనుసరిస్తారని చెప్పుకోవచ్చు. పొగడ్తలకి లొంగిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మీ నుండి సహాయ సహకారాలు అందుకోవాలనుకునేటువంటి వారి సంఖ్య కూడా ఇక్కడ బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. విద్యార్థులు కొట్లాట్లకి దూరంగా ఉండవలసినటువంటి కాలం. తలనొప్పి కావచ్చు, లేకపోతే కండరాలకి సంబంధించినవి, హైబీపీ లాంటి సమస్యలు ఇవి కొంత వేధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్థిరచరాస్తులను కొనుగోలు చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఇదంతా సానుకూలమైనటువంటి కాలమే కానీ అమ్ముకోవడానికి మాత్రం అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మిస్లీడ్ చేసేటువంటి వారి సంఖ్య కూడా కొంత అధికంగా ఉంటుంది. కనుక మనసు చెప్పినటువంటి విధంగా నడుచుకోవడం అన్ని విధాలా శ్రేయస్సును కలగజేస్తుంది. విడాకుల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొత్తమైనటువంటి మార్గాలు లభిస్తాయి. ఇట్లాంటి చెప్పడానికి బాధగా ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పాలి కనుక చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వర్ణాంతర వివాహాలు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. మీరు చేద్దాం అనుకునేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా జయప్రదంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి పెద్దవారు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. పిల్లల ఆస్తి కోసం ఒత్తిడి చేస్తున్నారు, లేకపోతే వారికి ఇప్పుడు డబ్బుల సహాయం అవసరం ఉంది కదా, నాకు లేకపోయినా పర్వాలేదు వారికి ఇచ్చేస్తానని చెప్పి అనుకున్నట్లయితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని అటువంటి వాటికి మాత్రం తావిచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అందుకోగలుగుతారు. మిథున రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేక 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు బుధుడి యొక్క బలం తగ్గుతూ ఉన్నది. ఈయన భాగ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. సహకరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య నామమాత్రంగా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంలోనే ఉన్నారు. 3 తగాదాలు 6 కొట్లాట్లుగా ఈ కాలం వెళ్ళడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అప్పు తీర్చడానికి వెళ్ళి అప్పు చేసుకొని వస్తారు. అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఒకరిని మెప్పించడానికి మరొకరిని దూషించక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఈ సఖ్యత తక్కువగా ఉండటానికి ఎవరి తప్పు ఉండదు.
పరిస్థితులు దీనికి ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. అలానే వివాహాది శుభకార్య ప్రయత్నాల విషయంలో కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. 8వ తేదీ నుంచి కూడా బుధుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ధన నష్టం లాంటివి కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈయన వ్యయాధిపతి, ఈ వ్యయాధిపతి భాగ్యంలో సంచరించడం అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎక్కువ అయినటువంటి శ్రమతో చాలా తక్కువైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు ఈ కాలంలో అని చెప్పుకోవాలి. మీ ప్రవర్తనలో కొంచెం మార్పులు వస్తాయి. ఈ మార్పులు అంత అనుకూలమైనటువంటి మార్పులుగా ఉండడానికి అవకాశాలు గోచరించట్లేదు. అవగాహన రాహిత్యం బాగా పెరుగుతుంది. ఎడిటర్లుగా ఇట్లా ఉద్యోగాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఏం చేయాలి, ఎదుటివారు తప్పులు జాగ్రత్తగా పట్టుకోగలగాలి, లేకపోతే కష్టం. వీళ్ళ వృత్తే అది. అటువంటి వాటిలో కూడా ఇక్కడ తప్పులు దొర్లుతూ ఉంటాయి. చిన్న చిన్న తప్పులే మీ వైపు నుంచి దొరికినా వాటిని ఎదుటివారు భూతత్వంలో చూడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వయసులో పెద్దవారైనటువంటి వారు కూడా ఇక్కడ కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త చుక్కెదురుగా ఉండేటువంటి కాలం. అందుకని ఏదో డబ్బులు వచ్చేస్తాయి, నేను దీన్ని ఇక్కడ సమకూర్చేసుకుంటాను, దీనివల్ల నాకు ఉన్నటువంటి కష్టాలను తొలగిపోతాయి అలా భావించినట్లయితే మాత్రం ఇబ్బందులు పడక తప్పనటువంటి స్థితే గోచరిస్తున్నది. ఈ సమయంలో ఒక్క ముక్కలో చెప్పాలంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మీకున్నటువంటి స్థితిని, గౌరవాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తదనానికి దూరంగా ఉండండి. అనుభవం కలిగినటువంటి రంగాల్లోనే ఉండండి. మార్పులు చేర్పులకి తావివ్వకండి. రిస్క్ అనేటువంటి పదానికి ఆమడ దూరంలో ఉండండి. నా చిన్నారి బొచ్చకు శ్రీరామరక్ష అన్నట్టుగా మెలగండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితేనే ఈ కాలాన్ని మీరు చక్కగా సునాయాసంగా దాటగలుగుతారు. కనుక ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయండి. నవగ్రహ స్తోత్రాన్ని అనునిత్యం కూడా పఠించండి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ ఇంట్లోకి 8వ తేదీ నుంచి కూడా, అంటే అష్టమంలోకి 8వ తేదీ నుంచి కూడా బుధుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయాధిపతి అష్టమంలో సంచారం చేయడం కొంత దోషమైన గోచార రీత్యా ఈ యొక్క అష్టమ స్థానంలో బుధుడు సంచరించేటప్పుడు శారీరక సుఖాలను కాస్త ఇస్తాడు. అందుకని ఇది కొంత సానుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ చంద్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ కాలం అంతా మాత్రం ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా రెండింటికి కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి కాలమే నడుస్తూ ఉన్నదని చెప్పుకోవాలి. ఇంట బయట ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. మీరు చెప్పేది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. ముఠా రాజకీయాలను ఎదుర్కొనక తప్పనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా దూరంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా వస్తు భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ కూడా బాగా పెరుగుతుంది. అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది తగ్గిపోతుంది. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారు ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ దొరకలేదనో, రేపు వెళ్దామనో ఇట్లా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అధికారుల యొక్క ఆగ్రహానికి గురవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఉద్యోగస్తున్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల విషయంలో కొంచెం పట్టు విడుపుగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను మాత్రం సొంతం చేసుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కాస్త చికాకు పరుస్తాయి. వాళ్ళు మాట వినకపోవటం, లేదా వారికి కావాల్సినటువంటి సమకూర్చడానికి కానీ మీకు కొంత శ్రమ అనేటువంటిది బాగా పెరగడం, ఇట్లాంటి కారణాల చేత కాస్త చికాకులు అనేటువంటివి పెరుగుతాయని చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి విషయాల మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. వేళకు ఆహారం కావచ్చు, కావాల్సినంత నిద్ర కావచ్చు, ఇవి కూడా తగ్గుతాయని చెప్పని ఇక్కడ చెప్పుకోవచ్చు. అర్థం పర్థం లేనటువంటి ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. ఊపిరి సలపనివ్వకుండా మీకుండేటువంటి ఈ ఆలోచనల వలన కొంత ఇబ్బందులు పడతారని కూడా మనం చెప్పుకోవాలి. కనుక ఇటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి చాలా అవసరం అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒడిదుడుకులు ఏవైతున్నాయి ఇవి సాధారణంగా కొనసాగుతున్నాయి. వీటిలో పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా గోచరించడం లేదు. ఏమైనప్పటికీ కొంత కొత్తమైనటువంటి పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నా అనుకున్నటువంటి వారు ఒక మాటన్నా సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి, లేకపోతే రిలేషన్స్ దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఎవరికైతే ఎంగేజ్మెంట్ అయ్యి మాట్లాడుకుంటున్నటువంటి యువతి యువకులు ఉన్నారో వీరు కనుక కొంచెం సామరస్యంగా మాట్లాడకపోతే ఈ బాంధవ్యాలు కొంచెం దెబ్బతింటానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీరు మరింత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అన్ని విధాలా కూడా అవసరం అని చెప్పక తప్పదు. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి సింహరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఇంటికి సమీపంలో ఏదైనా వినాయకుడి యొక్క ఆలయం ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడా వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయటం అనేది ఉత్తమం. తదుపరి కన్యారాశి.
కన్యా రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు కొంత ప్రతికూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తున్నాయి అని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి బుధుడి యొక్క బలం 8వ తేదీ నుంచి కూడా తగ్గిపోతోంది. సప్తమంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. రాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ నీచలో సంచారం చేస్తున్నాడు. 7వ రాశిలోకి ఎప్పుడైతే కనుక బుధుడు ప్రవేశిస్తాడో అప్పుడు గోచార రీత్యా ఏంటంటే పురుషులకు స్త్రీలతో కావచ్చు, స్త్రీలకు స్త్రీలతో కావచ్చు గాక ఈ స్త్రీల మూలకంగా ఉండేటువంటి విభేదాలు కాస్త పెరుగుతాయి. ఆడదానికి ఆడదే శత్రువు అనుకునే విధంగా సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. కనుక కోడలైనటువంటి వారు అత్తగారుల మీద కంప్లైంట్లు ఇచ్చినా ప్రయోజనం లేదు, అత్తగారులు కోడల మీద కంప్లైంట్లు ఇచ్చినా ప్రయోజనం లేదు. అలానే పెళ్లి కానటువంటి ఆడపిల్లలు తల్లితో కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. అలానే భర్తలు భార్యల మీద కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేదు. కనుక ఇక్కడ స్త్రీలతో వచ్చేటువంటి తగాదాల విషయంలో మాత్రం ఎవరికి వారే ఒదిగి తగ్గి ఉండక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. బంధువర్గం నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఒంటరి పోరాటం నేను చేస్తున్నాను, ఇట్లా మీ ఆలోచన దృక్కోణం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ బాగా తగ్గుతుందని చెప్పుకోవాలి. పూటకు ఒక తగాదాగా నడవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే నష్టం కలిగేటువంటి చోట మరింత నష్టాన్ని కలిగించడానికి గాను సంఘటనలు పరిస్థితులు చక్కగా సహకరిస్తూ ఉంటాయి. యోగం కలిగేటువంటి చోట ఇటువంటి యోగాన్ని అందించేటువంటి సంఘటనలు పరిస్థితులు ఏమో కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంతగా మీరు తగ్గించుకోగలిగితే ఈ కాలం మీకు అంత సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు ఏవైతున్నాయో అవి కొంచెం పీక్కి వెళ్ళడానికి ఇంకెక్కడి నుంచి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక రాబోయేటువంటి ఒక నెలన్నర కాలం కొంచెం అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చెడు ఆలోచనలకు కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విరోధాలు కూడా పెరగడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు ఏర్పడతాయి. వాటిని అధిగమించి దాని తర్వాత విజయాలను సొంతం చేసుకుంటున్నటువంటి కారణం చేత తృప్తిలోపం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండటం మంచిది తప్ప ఇక్కడ ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. వ్యాపారస్తులైనటువంటి వారికి సాధారణమైనటువంటి రొటేషన్స్ మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా శ్రద్ధాలోపం ఏర్పడుతుంది. అంటే ఏది ముందు చదువుకోవాలి, ఏది తర్వాత చదువుకోవాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ఈ విచక్షణ కాస్త లోపించడానికి వీరికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. తేలిగ్గా అరిగేటువంటి ఆహార పదార్థాలను మాత్రమే స్వీకరించండి. లఘువుగా ఉండేటువంటి అంటే ఏవైతే కొంచెం తేలిగ్గా అరగవో అటువంటి వాటి వలన ఇబ్బందులు పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. దేన్ని మనసులో దాచుకోలేరు. ఈ మనసులో దాచుకోలేని తనం వలన కూడా ఈ సమయంలో కాస్త ఇబ్బందులు వస్తాయి. అట్లా అని దాచేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎదుటివారు ఏమంటారు, నాకు ముందే చెప్పుకుంటే నేను మంచి సలహా ఇచ్చేవాడిగా అంటారు. ఇట్లా ప్రతి విషయం కూడా ముందు నుయ్యి వెనకగోయిగా కొనసాగుతున్నది అని చెప్పక తప్పదు. ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ తేదీ నుంచి 6వ ఇంట్లోకి మీకు బుధుడు ప్రవేశిస్తున్నాడు. 6వ ఇంట్లోకి బుధుడు ప్రవేశించడం అనేది మీకు కొంత కలిసి వచ్చేటువంటి అంశం అవుతుందని చెప్పక తప్పదు. అయితే ఈ యొక్క మాస ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాను అంటే 8వ తేదీ 9వ తేదీ ఈ 2 రోజులు కూడా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కొంచెం చికాకులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఏవైనా బుధుడి యొక్క సహకారం మీకు చక్కగా కలిసి వస్తుంది 8వ తేదీ నుంచి కూడా. 8వ తేదీ నుంచి యొక్క బుధుడి యొక్క రాశి మార్పు వల్ల మీకు కలిగేటువంటి ప్రధానమైనటువంటి లాభాలు ఏమిటి అంటే కనుక ప్రశాంతత లభిస్తుంది. కోరుకున్నటువంటి కోరికలు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమే ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటూ దాన్ని సముపార్జన చేసుకోవటమే ధ్యేయంగా పెట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల మీద అధికమైనటువంటి ఫోకస్ను పెడతారు. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించడంతో పాటుగా వాటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ధైర్య సాహసాలు కూడా చక్కగా ప్రదర్శించగలుగుతారు. కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు. అలానే ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటుగా ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ఇక్కడి నుంచి మీరు అధికమైనటువంటి దృష్టిని పెట్టుకుంటారు. గడిచినటువంటి నెలంతా కూడా రకరకాలైనటువంటి కారణాల చేత ఇంటి ఆహారం కన్నా బయట ఆహారం మీరు ఎక్కువగా తీసుకున్నారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఇంటి ఆహారానికే అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా యోగదాయకమైనటువంటి కాలం. మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్తారు. అంటే పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కనబరచడం కావచ్చు, మనసును పెట్టి చక్కగా పూజలు చేయడం, మొక్కులు తీర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, ఎదుటివారికి చక్కగా సహాయ సహకారాలు అందించడం, ఎవరి నుంచి దేన్ని కూడా
ఆశించకుండా ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం, బాగా బిజీ అయిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తున్నటువంటి వారికి కూడా యోగదాయకంగానే కాలం నడుస్తున్నది. అద్దెంటికి ఎవరు రావట్లేదు అనుకునేటువంటి వారికి చక్కగా అద్దెలు లభిస్తాయి. అద్దె ఇంట్లో మారదాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. క్రయ విక్రయాలు, స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు, వాహన యోగానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా చక్కగా యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. కుజుడి యొక్క ప్రతికూలత ఉన్నటువంటి కారణం చేత దూకుడుతనం అనేటువంటి దానికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. హార్ష్గా మాట్లాడడం, వేగంగా ఆవేశాన్ని కలిగి ఉండటం, వీటికి మాత్రం కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. నేను నిన్ను సహాయం అడిగినప్పుడు నాకు వెంటనే సహాయం చేయలేదు కదా అనేటువంటి కోపాలు తాపాలు పెంచుకోకుండా ఉన్నట్లయితే మాత్రం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. కొంత విచిత్రమైనటువంటి స్థితి ఏంటంటే పెద్దమైనటువంటి బాకీలు తీరిపోతాయి. చిన్నపాటి బాకీలు ఏవైతే ఉంటాయో అవి తీరకుండా విచిత్రంగా ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక అటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ తగాదా పడితే మన ధనాన్ని వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది అనుకున్నట్లయితే అటువంటి విషయాల మీద దృష్టి పెట్టుకోండి. వీటి వలన మంచి లాభపడగలుగుతారు. ముక్కుసూడితనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి తప్ప నష్టాలు కలిగేటువంటి స్థితి అయితే లేదు. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం గోచరించట్లేదు. చికాకులు మాత్రమే ఉన్నాయి. ఇటువంటి ఈ చిన్నపాటి దోషాలను కూడా తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి, స్వామివారి దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ తేదీ నుంచి కూడా బుధుడు మీకు పంచమంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈయన పంచమంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఇన్నాళ్లుగా మీకు వస్తున్నటువంటి బుధుడి యొక్క బలం ఏదైతే ఉందో ఇది తగ్గిపోతుంది. దీనివల్ల కొంత ఒడిదుడుకులు అనేటువంటివి మీకు తప్పకపోవచ్చు. ఏం జరుగుతుంది అంటే గనక మీ యొక్క తెలివితేటలు మీకు తప్ప అందరికీ ఉపయోగపడతాయి. అంటే మీ దగ్గర సలహా తీసుకున్న వాళ్ళందరూ బాగుంటారు. వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనాలు రావు. రిప్రజెంటేటివ్స్ అయినటువంటి వారు తమ టార్గెట్స్ని రీచ్ అవ్వడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. అలానే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అనారోగ్యాలు కొంత పెరుగుతాయి. అలానే ఉత్సాహం అనేటువంటిది కూడా మీలో తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొన్ని అపనిందలు కూడా మోయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. ఇంట్లో పిల్లల నుంచి కొంత వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది. అంటే మా అమ్మో మా నాన్నో మా మాట వినట్లేదు అనుకునే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. లేదా వారికి తరచూ అనారోగ్యాలు చేయడం, వారు సరిగ్గా చదువుకోకపోవటం, వారు చెప్పినటువంటి మాట వినకపోవటం, ఇట్లాంటి వాటి వలన కూడా ఇబ్బందులు పొందేటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. శారీరకమైనటువంటి శ్రమ బాగా పెరుగుతుంది. రాత్రి వేళ సరిగ్గా నిద్ర పట్టదు. కలత నిద్ర ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అమ్మయ్య ఒక సమస్య తీరిపోయింది కదా అనుకుంటే వెంటనే మరొక సమస్య సిద్ధంగా ఉంటుంది. కనుక వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ పనులైనప్పటికీ కూడా అలసట కూడా బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఊహించినటువంటి ఖర్చును ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. చలాన్ లాంటివి పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వరకేగా హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది అనుకుంటారు. దాంట్లోనే మీకు జరగవలసినటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే యాక్సిడెంట్స్ అని కాదు నా ఉద్దేశం. ఈ చలాన్ లాంటివి పడడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం అన్నమాట. భార్యాభర్తల మధ్యలో ఒక విచిత్రమైనటువంటి పోటీ నెలకొని ఉంటుంది. ఇది మాటలకు అందనటువంటి విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఒక కోల్డ్ వార్ లాగా కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. కనుక వృశ్చిక రాశి వారికి ఇది మధ్యస్థమైనటువంటి కాలం. అద్భుతంగా ఉందని చెప్పడానికి లేదు, పూర్తిగా బాలేదని చెప్పడానికి కూడా లేదు. కనుక ఉన్నటువంటి బుధుడి బలం కూడా తగ్గిపోతుంది. కనుక ప్రతి విషయంలోనూ కూడా కేర్ఫుల్గా ఉండండి. రిస్క్ అనేటువంటి పదాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వకండి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి. విద్యార్థులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే విన్నంత మాత్రాన ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఒక నిర్ణయానికి రావడం, కోపం తెచ్చుకోవడం లాంటివి చేయకుండా కంటితో చూడండి, దేన్ని కూడా నమ్మకండి. మీ అంచనాలు ఎప్పుడూ కూడా సక్సెస్ అవుతాయని చెప్పని అంతగా నమ్మడానికి అవకాశాలు లేవు. అందుకని ప్రతి దాంట్లోనూ ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది పెట్టుకుంటూ కాలయాపన లేకుండా ముందుకు వెళ్ళడానికి గాను ప్రయత్నాలు చేయండి. ఇటువంటి దోషాలు తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ తేదీ నుంచి కూడా బుధుడు చతుర్థంలోకి ప్రవేశిస్తాడు. చతుర్థంలో బుధుడి యొక్క సంచారం గోచారరీత్యా అనుకూలమైనటువంటిది. సప్తమాధిపతి, దశమాధిపతి అనేటువంటి బుధుడు నీచబడినప్పటికీ కూడా గోచారరీత్యా ఆయన చతుర్థంలో సంచారం చేయటం అనేది కొంత అనుకూలమైనటువంటి అంశంగానే చెప్పుకోవాలి.
కొత్త విషయాల మీద ఆసక్తి అనేటువంటిది కనబరచడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. బుద్ధిబలం బాగుంటుంది. గతంలో చేసినటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో అవి ఇక్కడ కార్యరూపం దాల్చడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. చక్కటి సౌకర్యాలను కూడా సమకూర్చుకోగలుగుతారు. సుఖశాంతులు అనేటువంటివి కూడా వృద్ధి చెందుతాయని చెప్పుకోవాలి. ఆనందంగా కాలాన్ని వెళ్ళిబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకుంటారు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతులకు ఎక్కడా కూడా కొదువు ఉండదు. మరి సమస్య ఎక్కడొస్తున్నది అన్నట్లయితే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత తగ్గుతుంది. పోటీతనం అనేది వీళ్ళిద్దరిలో కూడా పెరుగుతుంది. ఈగో క్లాషెస్ రావడానికి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండక తప్పనటువంటి స్థితే ఉన్నది. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న స్థితిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయడం వల్ల లాభం పొందగలుగుతారు. కానీ ఉద్యోగంలో మరింత ఉన్నతిని సాధించడానికి గాను చేస్తున్నటువంటి ఉద్యోగాలు మానేద్దాం అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతున్నాయి. గతంలో చేసినటువంటి అప్పుల తాలూకు ఒత్తిళ్లు ఏవైతున్నాయి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లోన్ తీరుద్దాం అనుకుంటారు, అవకాశాలు ఉంటాయి కొంతమందికి, కానీ లోన్ తీర్చరు. దానికి కారణం పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అలా ఏదో ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అనుకుంటూ సమయం గడిచిపోతుంది అంతే అని చెప్పుకోవాలి. పరిచయాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. స్నేహితులతో ఎక్కువగా కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో వారికన్నా కూడా వీరే మీరు మనల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి ఆలోచనలు మరింతగా దృఢపడతాయి, బలపడతాయి అని చెప్పుకోవాలి. వర్ణాంతర వివాహాలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నమ్మకస్తులైనటువంటి పనివారు పని మానివేయడానికి మీ దగ్గర అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి కనుక వ్యాపారస్తులైనటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక పాత అనారోగ్యాలే ఇక్కడ కాస్త మళ్ళీ తిరిగి కొంచెం కలవరపాటుకు గురి చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య విధానాలను జాగ్రత్తగా పాటించుకుంటూ వెళ్ళినట్లయితే వీటి నుంచి కూడా బయటపడగలుగుతారు. మొత్తం మీద ఏతావాత ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క ధనుసు రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. చిట్టిపోటీ చికాకులు మాత్రమే గోచరిస్తున్నాయి. కొంచెం చాకచక్యంగా వ్యవహరించినట్లయితే వీటన్నిటిలోంచి కూడా బయటపడగలుగుతారు. ఈజీ మనీ అనే ఒక్కదానికి మాత్రం కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా కూడా ప్రతినిత్యం దుర్గామ వారిని ఆరాధన చేయటం, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా వీలైనని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ తేదీ నుంచి కూడా తృతీయంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. మీకు ఇక్కడ కూడా పెద్దమైనటువంటి మార్పులు జరుగుతున్నటువంటివి అయితే ఏవి లేవు మకర రాశి వారికి. ఎందుకని ఆయన ద్వితీయంలో ఉన్నా తృతీయంలో ఉన్నా దోషకారకుడే. తృతీయంలోకి పైగా భాగ్యాధిపతి తృతీయంలో నీచబడుతూ ఉన్నటువంటి కారణం చేత కొంచెం ఒక బెరుకుతనం అనేది ప్రారంభమవుతుంది. అమ్మో ఇప్పుడు ఈ పని చేయొచ్చా, చేస్తే ఏమైనా అవుతుందా, ఇప్పటికే మనం ఇబ్బందుల్లో ఉన్నాం కదా, ఇటువంటి బెరుకుతనం అనేది ప్రారంభమవుతుంది. మీ మాటని విశ్వసించేటువంటి వారి సంఖ్య కూడా కాస్త తగ్గుతుంది అని చెప్పుకోవాలి. మీ పైన ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి, ఈ ఉద్యోగస్తులకి ఆ అధికారుల నుంచి కూడా అనవసరమైనటువంటి చికాకులు ఏర్పడతాయి. పని వేళలు కూడా పెరుగుతాయి. ఆశించినటువంటి సెలవులు కూడా దొరకడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదనపు బాధ్యతలను స్వీకరించక తప్పనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. బంధువులతోటి సత్సంబంధాలు ఉండవు. ముఖ్యంగా బాగా క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ సర్కిల్లో ఉండేటువంటి బంధువులు అంటే తల్లిదండ్రులు, అత్తమామలు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బాగా ఈ క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి వారు, వీళ్ళ నుంచే మీకు ఉన్నటువంటి సఖ్యత ఏదైతే ఉందో ఇది తగ్గిపోతుంది. దానికి వారు కారణం అవ్వచ్చు, మీరు కారణం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు కాక. ఖర్చులు కూడా మీరు ఊహించిన దానికన్నా పెరుగుతాయి. మీ రూపాయి మీకు తప్ప అందరికీ ఉపయోగపడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. వ్యసనాలతో ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. ఏదైనా రీహాబిటేషన్ సెంటర్లో చేరదాం అనుకుంటున్నాం, అట్లాంటి వాటికి ఇది చాలా అనువైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మానసిక రుగ్మతతో బాధపడేటువంటి వారిని ఏదైనా వైద్యశాలలో చేర్పిద్దాం అనుకుంటున్నాం, దానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే చంద్రుడి యొక్క స్థితి ఏదైతే ఉందో ఇది కొంత సానుకూలంగానే ఉంటున్నటువంటి కారణం చేత మీరు వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అంటే కొంచెం తక్కువగా మాట్లాడుతూ లౌక్యాన్ని కనుక ప్రదర్శించగలిగినట్లయితే ఇబ్బందులు రావు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుస్తక పఠనం చేయడం కానీ, లేకపోతే అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం కానీ, లేకపోతే రెగ్యులర్గా గుడికి వెళ్ళడం అనేటువంటి ఒక ప్రాక్టీస్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి.
అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఒక మార్నింగ్ వాక్ని ప్రారంభం చేయటమో లేదా ప్రాణాయామం లాంటివో ఇట్లాంటి వాటికి కూడా కాస్త అవకాశాలు కల్పించుకుంటారని చెప్పని చెప్పుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళినంత వరకు పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. కొత్తమైనటువంటి పెట్టుబడులు పెడతారు. ఈ పెట్టుబడులు స్థిరచరాస్తులకు సంబంధించినంత వరకు కూడా ఇబ్బందులే. వాటిలో కూడా స్థలాలు కొనుగోలు చేసుకోవడం లేకపోతే ఇండివిజువల్ హౌస్లు కొనుగోలు చేసుకోవడం కన్నా అపార్ట్మెంట్స్ లాంటివి కొనుగోలు చేసుకున్నట్లయితేనే మీకు లబ్ధి చేకూరుతుందని చెప్పని మాత్రం చెప్పవచ్చు. ఇటువంటి ఈ చిన్నపాటి దోషాలు కూడా తగ్గించుకోవడానికి, యోగాలు మరింతగా వృద్ధి చేసుకునడానికి మకర రాశి వారు మానకుండా ఈ కాలం అంతా కూడా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ తేదీ నుంచి కూడా బుధుడు ద్వితీయంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈయన ద్వితీయంలో సంచారం చేయటం అనేది మీకు అంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పడానికి లేదు. అయితే చంద్రుడి యొక్క సంచారాలు కొంత సానుకూలమైనటువంటి స్థితిగతులు కల్పిస్తున్నాయి కనుక ఆ చంద్రబలం మాత్రమే మనం ఇక్కడ ముందుకు తీసుకువెళ్తున్నది అని చెప్పుకోవాలి. డబ్బు రూపాయి దాచుకోవడానికి అవకాశం లేదు. వచ్చిన రూపాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. అప్పులకి ఇంకా ధనాన్ని తెచ్చుకోవడం, కొత్తమైనటువంటి రుణాలు చేయక తప్పనటువంటి స్థితి ఇంకొంతమందికి కూడా ఏర్పడవచ్చు. అయితే అప్పైనా దొరుకుతుందా అని ఎదురు చూసేటువంటి వారికి ఇది గొప్ప విషయమే కదా, అంతో ఇంతో వెసులుబాటు కింద లెక్కే కదా, అట్లా వెసులుబాటుగా దీన్ని చెప్పుకోవాల్సినటువంటి కాలంగా దీన్ని చెప్పాలి. పారిశ్రామిక రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని లోన్లు శాంక్షన్ అవ్వడానికి లేకపోతే వారికి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ శాంక్షన్ అవ్వడానికి, ఏవైతే కనుక కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కర్మాగారాలు ఉన్నాయో ఆగిపోతున్నాయి అనుకుంటున్నారో లేకపోతే నత్తనడకన సాగుతున్నాయి అనుకుంటున్నారో అవి కొంచెం వేగాన్ని పుంజుకోవడానికి ఈ యొక్క 10 రోజుల్లో అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇవి కొంచెం పెరుగుతాయి. డాండ్రూఫ్, చుండ్రు లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మరింతగా పెరిగేటువంటి స్థితి మాత్రం ఇక్కడ కుంభరాశి వారికి అధికంగా గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. ఇతరులతో సర్దుకుపోయేటువంటి గుణం లోపిస్తుంది. దీనికి కారణాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఓర్పు అనేది ఎంతకాలం, ఎవరికైనా సరే అది ఎక్కడొక్కడ బ్రేక్ అవ్వక తప్పదు కదా. ఆ బ్రేకింగ్ పాయింట్ అనేది ఇక్కడి నుంచి కూడా ప్రారంభమవుతున్నది అని చెప్పుకోవాలి. అనువంశికంగా వచ్చేటువంటి ఆస్తులను పంచుకోవడానికి లేదా పిత్రాజితానికి సంబంధించినటువంటి అమ్మకాలకు పంపకాలకు ఇది ఎంత మాత్రం కూడా సానుకూలమైనటువంటి సమయం కాదు కనుక వేచి చూసేటువంటి దూరంలో ముందుకు వెళ్ళండి. భార్యాభర్తల మధ్యలో ఒక కోల్డ్ వార్ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. వారు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడరు, మీరు మాట్లాడినప్పుడు వారు మాట్లాడరు, ఇట్లా నడుస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. బాధ్యతలకు మాత్రం ఎక్కడ ఇబ్బందులు లేవు. మీకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా సక్రమంగా అలా నల్లేరు మీద నడకలాగా సాగిపోతూనే ఉంటాయని చెప్పుకోవాలి. రహస్య శత్రువులు బాగా పెరుగుతారు, చాప కింద నీరులా చేరుతూ ఉంటారు. అందుకని ఈ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాలు ఇట్లాంటి వాటిలో మధ్య మార్గంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్ప దూకుడుతనానికి బాగా తగ్గించుకోండి. ప్రయాణాల్లో కూడా విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాలి. ప్రతి అంశంలోనూ కూడా ముందుగానే ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదో ట్రైన్లో వెళ్ళాలి, ఆ ట్రైన్ ఇంకొంచెం టైం ఉంది కదా కొద్దిసేపు ఆగి వెళ్దాం అనుకున్నట్లయితే అది మిస్ అవ్వడము లేకపోతే దానికి విపరీతమైనటువంటి స్ట్రెస్ ఏదైనా ఏర్పడడం, దాన్ని అందుకోవడానికి ట్రైన్ అందుకోవడానికి బాగా ఇబ్బంది ఏర్పడడం ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ప్రతిదానికి కూడా ముందుగానే ఆలోచించుకొని బాగా ప్రీ ప్లాన్డ్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనేది మాత్రం చాలా అవసరం. విద్యార్థులు కూడా అమితమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలం. కొత్తమైనటువంటి వస్తు సామాగ్రిని ఇంటికి ఉపయోగపడేటువంటి వాటిని మాత్రం కొనుగోలు చేసుకోగలుగుతారు. కొద్దిపాటి చిన్నపాటి రుణాలు ఏమన్నా మీకు చేతికి అంటే మీరు గతంలో ఇచ్చినటువంటి డబ్బులు చేతికి అందడానికి వారం చివరిలో అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఈ యొక్క 10 రోజుల చివరిలో అవకాశాలు గోచరిస్తున్నాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఏవైనా కుంభరాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉంటాం అనేది శుభాన్ని కలగజేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 8వ తేదీ నుంచి కూడా జన్మంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. వ్యయంలో కావచ్చు జన్మంలో కావచ్చు బుధుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి కాదు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నమే చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే జన్మంలోకి బుధుడు ప్రవేశిస్తాడో అప్పుడు మీరు అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి కానీ చివరికి మీరు అనుకున్నంత విజ్ఞానం మీకు లేదు అనేటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. సోదరులతో కావచ్చు లేకపోతే స్నేహితులతో కావచ్చు ఆత్మీయులతో కావచ్చు విరోధాలు అనేటువంటి కాస్త పెరుగుతాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇక్కడి నుంచి బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కాలం అంతా కూడా వ్యసనాలతో కూడినటువంటి స్నేహితులు ఉంటారు.
ప్రియంగా మాట్లాడతారు, హితాన్ని చెప్పేటువంటి వారు తక్కువగా ఉంటారు కనుక ఇటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ రాశిలో ఆ పిల్లల విషయంలో వారి యొక్క తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. దగ్గర కంబైన్డ్ స్టడీస్ కన్నా కూడా ఎవరికి వారు చదువుకునేటువంటి ప్రయత్నమే విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. నిరుద్యోగులైనటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. ఏ కొద్దిపాటి ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలను చక్కగా సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారు కూడా కొత్తమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని కనిపెట్టగలుగుతారు. అధికారుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు కూడా చేయగలుగుతారు. కోర్టు కేసులు మీరే వేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆస్తులకు సంబంధించి, భూమికి సంబంధించినటువంటి తగాదాలు, విభేదాలు పరిష్కరింపబడతాయి. కొన్ని ఖర్చులు తీరతాయి. కొత్తమైనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక స్థితి కొంత విచిత్రంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత మాత్రం చక్కగా సజావుగా కొనసాగుతోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ వచ్చినట్లయితే కనుక పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా పొందరనే చెప్పుకోవచ్చు. డాండ్రూఫ్ కావచ్చు, హెయిర్ లాస్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు కొంచెం పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే మొటిమలు రావటం ముఖం మీద, ఇట్లాంటివి అంటే అందానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కాస్త ఏర్పడతాయని చెప్పక తప్పనటువంటి స్థితి. ఏ విషయాన్ని అయితే మీరు రహస్యంగా అట్టి పెడతారో దాంట్లో లాభాన్ని పొందుతారు. వేటినైతే 10 మందితో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారో వాటిలో ఇబ్బందులు పడతారు. అందుకని ముఖ్యంగా ఇంటి విషయాలు ఎవరితో కూడా ఇక్కడ చర్చించకుండా ఉండటమే మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ 10 రోజులు కూడా మనం చూసుకున్నట్టయితే క్షణం తీరిక ఉండదు, పైసా ఆదాయం ఉండదు. కనుక ఇక్కడ మీరు పడేటువంటి శ్రమ పక్కవారి కోసం కాకుండా మీకోసం పడేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చేతనైతేనే ఎదుటివారికి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, ఇట్లాంటి వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేటువంటి విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇటువంటి ఈ దోషాన్ని తగ్గించుకోవడానికి, యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి మీనరాశి వారు మానకుండా ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఏమైనా గడిచినటువంటి కాలం మీద చూసుకున్నప్పుడు ఈ కాలం మీనరాశి వారికి మరింత యోగదాయకంగానే ఈ 10 రోజుల వరకు మాత్రం నడుస్తున్నది అని చెప్పుకోవచ్చు. చికాకుతో మొదలైనటువంటి కాలం రాను రాను యోగదాయకంగానే గడుస్తూ వెళ్తోంది. వచ్చే మారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.